మన ఫోన్లలో మెయిల్ ఐడి పాస్వర్డ్ కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు మార్చేస్తుంటారు. మార్చేసిన పాస్వర్డ్ని మనం ఎప్పుడైనా మెయిల్ ఐడి కొత్త ఫోన్ ఎక్కించేటప్పుడు కానీ లేకపోతే ఏదన్నా వేరే లాగిన్ అయ్యేటప్పుడు ఆ మెయిల్ ఐడి ద్వారా ఈ పాస్వర్డ్ అడుగుతుంటుంది. ఈ పాస్వర్డ్ మనం మర్చిపోతాం. మళ్ళీ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయమంటుంటారు. మళ్ళీ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం. నీది కాదు, వేరే వాళ్ళది ఎవరిదో ఉంది, ఇది ఆల్రెడీ వాడుతున్నారు అని మళ్ళీ మనకు మెసేజ్లు వస్తుంటాయి. మళ్ళీ ఈ మెసేజ్లతోటి మళ్ళీ మనం రికవరీ మెయిల్ యాడ్ చేసి సపరేట్ మెయిల్ ఐడి యాడ్ చేసి మళ్ళీ దానికి టైం టేకింగ్ ప్రాసెస్. ఇదంతా మళ్ళీ పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఇమీడియట్లీగా మన పాస్వర్డ్ని ఎవరు మార్చినా కూడా మళ్ళీ ఇమీడియట్లీగా మన పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలంటే ఇంతవరకు ఆ ప్రాసెస్ అనేది ఇంకా రాలేదు గూగుల్ టీం నుంచి. నా రిక్వెస్ట్ ఏంటంటే గూగుల్ టీం వారికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం మనందరి తరపున. అదేంటంటే మనకి ఎప్పుడైనా మన మెయిల్ ఐడి పాస్వర్డ్ మార్చేటప్పుడు ఫస్ట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి ఆటోమేటిక్గా పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్ ఇవ్వాలి. అప్పుడు చేంజ్ ఆప్షన్ ఎప్పుడైతే మనకి ఇస్తారో అప్పుడు మనం చేంజ్ ఆప్షన్ మార్చుకుంటే ఏదో ఒక పాస్వర్డ్ పెట్టి మార్చుకుంటే అది ఆటోమేటిక్గా మన పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇది నెట్వర్క్ నుంచి లింక్ అయి ఉంటుంది. ఇది సేఫ్గా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా సేఫ్ లేకుండా నెట్వర్క్తో ఫ్రాడ్ చేసే వాళ్ళు కనెక్ట్ అయితే దాని మీద గవర్నమెంట్ ఇష్యూ వాళ్ళు మాత్రమే వెళ్ళి టేక్ తీసుకోవాలి. టేక్ తీసుకోకుండా ఇది జరగదు. హార్ట్ఫుల్గా దాని మీద ఎవరి ప్రైవసీని వాళ్ళు కాపాడే బాధ్యత ఒక గవర్నమెంట్కి తప్ప మిగతా వారికి ఉండదు. ఆ విషయంలో నెట్వర్క్ విషయంలో జరిగే పొరపాట్లని ఖచ్చితంగా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలి. ఇది గూగుల్ టీం వారు ఆయా గవర్నమెంట్కి అంటే ఉన్న అన్ని ప్రపంచ దేశాలన్నిటికీ గవర్నమెంట్లకి మీరు రిక్వెస్ట్ చేయాలి. మెయిల్ ఐడి ద్వారా వచ్చే పాస్వర్డ్స్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి నెట్వర్క్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం జరగకూడదు. ఒకళ్ళ పాస్వర్డ్ మార్చుకోవడానికి ఒకళ్ళ ఓటీపీ ఇంకొకళ్ళకి వెళ్ళకూడదు. ఈ రకంగా ఫుల్ సెక్యూరిటీ చేయాలి. అది ఆల్ గవర్నమెంట్కి మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు యాక్సెప్ట్ చేసి ఫాలో చేస్తారు, ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్గా మీరు పాస్వర్డ్ని మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళకి వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావాలి. ఫస్ట్ ఓటీపీ రావాలి. ఓటీపీ వచ్చిన తర్వాత వాళ్ళు మెయిల్ ఐడి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. అలా అయితే సేఫ్గా ఉంటుంది. మీకు ప్రాబ్లం తగ్గుద్ది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కంప్లైంట్స్ తగ్గుతాయి, సేఫ్ ఎక్కువ ఉంటుంది. ఓటీపీ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అవుతుంది. మీకు కంప్లైంట్స్ తగ్గుతాయి, వాళ్ళు సేఫ్గా ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటారు, ఈజీ అవుతుంది. కాబట్టి గూగుల్ టీం వారికి నా రిక్వెస్ట్ అందరి తరపున మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మెయిల్ ఐడీల తరపున నా రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు ఇది పాటించండి. ఇది ముందు ఓటీపీ తీసుకురండి. ఓటీపీ తీసుకున్న తర్వాత పాస్వర్డ్ని చేంజ్ చేయండి. అది ఆల్ ఆఫ్ యూ బెటర్. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్. मेल आईडी के लिए बहुत परेशान हो रहा है सभी लोगों. मैं अभी इसको एक बात बता दिया. ये बताने के बाद आपको मेल आईडी सिक्योर रहना चाहिए, सही होना चाहिए, प्रॉब्लम कम होना चाहिए, सही होना चाहिए. इसलिए मेल आईडी के लिए पहले मोबाइल नंबर को ओटीपी आना, ओटीपी दबाने के बाद पासवर्ड चेंज करना. तब किसी को पासवर्ड नहीं दूसरा चेंज नहीं करता. अगर कोई हैगा तो तब उनका मेल नंबर किसका नंबर में ओटीपी दिया वो नंबर पहले 5 नंबर दिखाना,
बाद में 5 नंबर नहीं दिखाना। वो 5 नंबर पहले का नंबर अपना और दूसरा वहाँ दिखाएगा तो वहाँ दिखा जाएगा। तो तब क्या होता, अपना है तो ओके डाल दो, नहीं तो क्या डालना, ब्लॉक एंड डिलीट कर देना। तब उनका लाइफ लॉन्ग बार बार नंबर चेंज कर लेते उनको भी मुश्किल होता है, तभी इसको मुश्किल नहीं होता है। ऐसा न्यू मॉडल आना चाहिए। कोई मेरा बात में अलग अलग बात कोई समझ जाओ तो थोड़ा गलत मत सोचो। मेरा एक्सपीरियंस दूसरों को नहीं आता है, कॉपी करने से होता है, लेकिन मेरा एक्सपीरियंस सभी को नहीं आता है। सो मिलने के बहुत अच्छा होता है, काम सभी को लिए बहुत अच्छा रहता है। थैंक, लाइक शेयर सब्सक्राइब करते रहो। अगले वीडियो में मैं दिखाता हूँ, మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను. I will continue next video. Thank you. Like, share, subscribe.